నమస్తే అండి, వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. ఈరోజు చిక్కుడుకాయ అలంకారం. ఉల్లి వెల్లుల్లి తినలేని రోజుల్లో చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు చిక్కుడుకాయ అలంకారం. నేను 1/2 కిలో చిక్కుడుకాయలకి రెసిపీ చూపించబోతున్నాను. కాస్త గింజ ఉన్నవి 1/2 కిలో చిక్కుళ్ళు శుభ్రంగా నార అది తీసుకుని 1-3 ముక్కలు కట్ చేసుకుని ఒక్క 5 నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి. ఎందుకంటే పసిరి వాసన పోతుంది, ప్లస్ మనకి కెమికల్స్ కొడతారు కదా, అవన్నీ కూడా పోతాయి అన్నమాట. ఉడికించి పక్కన పెట్టుకున్నాను. దానికి పోపు దినుసులు ఉప్మా పోపు అండి. చిన్న 1 అంగుళం ఒక అల్లం, 4 పచ్చిమిరపకాయలు కచ్చా పచ్చాగా దంచేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు 1 by 1 వేసుకుని చాలా ఈజీ అండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. రెగ్యులర్గా మసాలా గ్రేవీలు కర్రీల కన్నా ఇలా కూడా అప్పుడప్పుడు మడి వంటలు వండుకున్నప్పుడు ఇలాంటి పూజలప్పుడు పండగలప్పుడు కూడా ట్రై చేసి చూడండి. కడాయిలో 2 or 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ శనగపప్పు వేసుకుని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. తాలింపు కరివేపాకు, ఎండుమిర్చి, మన రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయ కారమేనండి, కారం గుండా వెయ్యింది దీనికి. ఉప్మా పోపు ఇదంతా కూడా ఉప్మా తాలింపు అన్నమాట. ఉప్మా తాలింపు వేసుకుని ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి. ఈ చిక్కుడుకాయలు 80% కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకోవటం వల్ల త్వరగా అయిపోతుంది కర్రీ. తినేటప్పుడు కూడా మనకి కొంతమంది చిక్కుడుకాయలు బాగా కాస్త పైచి అరగవు అంటారు కదా, ఎలాగా ఉండదండి, చాలా టేస్టీగా ఉంటుంది. అరిగిపోతాయి కూడా ఇలా కుక్ చేయటం వల్ల. లో ఫ్లేమ్లో ఇలా బాగా కలుపుకొని 1/2 స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కలిపేసేసి మూత పెట్టుకోండి. మన ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే కందిపొడి కానీ ఇంట్లో తయారు చేసుకునే సాంబార్ పొడి అండి. దీనికి రెగ్యులర్గా మన ఇంట్లో చేసుకుని సాంబార్ పొడి, బయట కొన్నది కాదు. అది లేకపోతే 1/2 స్పూన్ శనగపప్పు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, 1 ఎండుమిర్చి వేసి పొడి కొట్టుకోండి. లేదంటే మీ ఇష్టం. నేను గుప్పుడు పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నానండి. పచ్చి కొబ్బరి ఇది చప్పగా ఉంటుంది కదా, కాస్త టేస్ట్ పెరుగుతుంది అన్నమాట. కొద్దిగా పిడికెడు పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకొని 1-2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఘాటు, అల్లం ఘాటు కూడా ప్రతి ముక్కకి పట్టాలంటే కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటూ 5 నిమిషాలు మగ్గించాలి. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎక్కువ కాదండి, మరీ ఎక్కువ వద్దు, 1/2 స్పూన్ ఆర్ స్పూన్ అంతేనండి. ఇది ఏమీ లేదనుకుంటే కందిపొడి వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. మీకు ఈ పొడి ఇష్టం లేదన్న వాళ్ళు కొబ్బరి ఇంకొక 2 స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోండి, అది కూడా బాగుంటుంది. ఏదో ఒకటి ఆప్షన్ మీ ఇష్టం. రెగ్యులర్గా మసాలాలు గ్రేవీలు తిని బోర్ కొడుతుంది కదా, ఉల్లి వెల్లుల్లి తినలేని రోజుల్లో ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్లో చిక్కుడుకాయ పులావ్ ఉందండి, చిక్కుడుకాయ గ్రేవీ కర్రీలు ఉన్నాయి, కింద కామెంట్ బాక్స్లో ఇస్తాను, ట్రై చేసి చూడండి. చిక్కుడుకాయ బిర్యానీ ఈ రోజుల్లో దొరికే కణుపు చిక్కుళ్ళు అంటాం కదా, కణుపు చిక్కుళ్ళతో బిర్యానీ, ఆవకాయ కూడా బాగుంటుంది. కూర చాలా చాలా టేస్ట్ అండి. అన్నంలో తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది కూర. ఈ ఛానల్లో ఈ వంటలన్నీ ఉన్నాయి, తప్పకుండా ఒకసారి లాగిన్ అయ్యి చూడండి. థ్యాంక్ యూ.